అట్లా వచ్చేసారు సంఘం. వచ్చేసి ఉపవాస ప్రార్థనలో కూర్చుని మనము కాసేపు ప్రార్థన చేసి అలిసిపోతాం, కానీ గంటల తరబడి ప్రార్థించారండి. ఉదయం నుండి సాయంత్రం దాకా వాళ్ళు ప్రార్థన చేస్తూనే ఉన్నారు. అగ్ని మండిద్దా మండదా, అగ్ని రగిలిద్దా రగలదా, ఉంటాయే శరీర కారికలు, ఉంటాయే భయాలు, ఉంటాయే ఆందోళనలు, ఉంటాయే నీళ్ళలో తగాదాలు, ఉంటాయే చెడు మాటలు, చెవులు కొరుక్కునే విధానాలు ఏముండవు. పరిశుద్ధాత్మ అగ్ని ఏం చేసేది? అందుకు ఉపవాస ప్రార్థన సంఘంలో. సౌలు వస్తున్నాడని తెలుసుకుని ఉపవాస ప్రార్థన అప్పటికప్పుడు రెడీ చేశారు. పాస్టర్లు ఎవరు లేరు. ఆ నలుగురు ప్రధానమైన వాళ్ళు ఉపవాసం పెడదామంటే పెట్టారు. అందరూ వచ్చారు, ఉపవాస ప్రార్థనలో పాల్గొన్నారు. అట్లా ఉన్న సంఘాన్ని దేవుడు మెచ్చుకుంటాడండి. సౌలు ఎంటర్ అయ్యి సంపేద్దామని వస్తుంటే సౌలుకి విశ్వాసులకి మధ్య యేసయ్య వచ్చాడు. స్తోత్రం. నువ్వు పడుతున్న బాధ ఇప్పుడు ఏదైతుందో, నీ ఇంటి బాధే అనుకో, నీ ఒంటి బాధే అనుకో, ఏ బాధ అయితే పడుతున్నావో ఉపవాస ప్రార్థనలో అంత్యోదయ సంఘం చేసినంత పట్టుగా నువ్వు చేస్తే ఆ బాధకి నీకు మధ్య యేసయ్య వస్తాడు. స్తోత్రం. ఆ శ్రమకు నీకు మధ్య యేసయ్య వస్తాడు. ఆ నిందకు నీకు మధ్య యేసయ్య వస్తాడు. దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడును లేడు. కానీ ఆ దేవుణ్ణి మనము పిలవలేకపోతాం. అది అంత్యోదయ సంఘం యొక్క స్పెషల్. యెరూషలేములో అందరూ కలిసి కట్టుకో ఉన్నప్పుడు పెద్దల మాట తీసుకున్నారు, హింస వచ్చింది, చెదిరిపోయారు. కానీ అంత్యోదయ సంఘంలో, ఆ సంఘంలో పెరిగిన విశ్వాసులు రోషం కలిగి ఇక్కడ సంఘమును స్థాపించారు. ఈ సంఘం అన్ని సిస్టమేటిక్గా పెట్టుకున్నారు. శ్రమ వస్తుందంటే పారిపోవటం కాదు, దేవునికి అప్పచెబుతాం. ఆమేన్. అష్షూరు రాజు యుద్ధానికి వస్తున్నాడంటే హిజ్కియా దేవాలయంలో కూర్చుని కన్నీరు కార్చినట్టు మనకి ఎంత గొప్ప భాగ్యం ఇచ్చాడు, ఇంత మందిరం ఇచ్చాడు. ఈ మందిరంలో కూర్చుని ఉపవాసం ఉండి కన్నీరు గార్చి ప్రభు పాదాలు దడిపితే ఒక్క శ్రమ నిన్ను టచ్ చేయగలిగితా, ఒక్క బాధ నిన్ను టచ్ చేయగలిగితా. ఆ ఉద్దేశంతో దేవుడు ఉపవాస ప్రార్థన పెట్టాడు. స్తోత్రం కలుగును గాక. దగ్గరకు వచ్చేస్తున్నాడు సౌలు. చెరుగుపల్లిలో అంత్యోదయ అయితే ఇక్కడికి వచ్చేసాడు. ఎక్కడొచ్చాడు ప్రభు, పట్టుకున్నాడా లేదా? బెత్తరపోయాడు సౌలు. సంఘం కోసం సౌలుకి గుణపాఠం నేర్పాడు దేవుడు. సంఘం కోసం సౌలునే మార్చేసుకున్నాడు దేవుడు. ఆమేన్. నీ కోసం నీ భర్తను మార్చలేడా? నీ కోసం నీ కుటుంబాన్ని మార్చలేడా? కానీ మార్చాలన్న ఆశ నీకు ఉండాలి. నువ్వు మారాలి. మారి అదే ఆసక్తితో నువ్వు ప్రార్థన చేయి. అందుకు అంత్యోదయ సంఘం గురించి చెప్తున్నాడు. అంత్యోదయ సంఘం ఎలాగ ఏర్పడిందో అలాగే ఇక్కడ సంఘం ఏర్పడింది. పూల పానుపు కాదు ఈ సంఘం. శ్రమలతోనే స్టార్ట్ అయింది, బాధలతోనే స్టార్ట్ అయింది, నిందలతోనే స్టార్ట్ అయింది, రూపాయి లేని స్థితిలోనే స్టార్ట్ అయింది, ఒంటరిగా స్టార్ట్ అయింది. మీకు ఇక్కడ వాళ్ళందరికీ తెలుసు. వీటన్నింటిలో శ్రమల్లో వచ్చిన సంఘం నిలబడి ఈ రోజున ఎంత ఉంది. ఆమేన్. ఉద్రేకంతో విషం పూసుకుని వస్తున్నాడు చంపేద్దామని. దెబ్బ కొట్టాడు దేవుడు. ఎవరికి ఆ క్రెడిట్ వెళ్ళింది? అంత్యోదయ సంఘానికి వెళ్ళింది. సౌలుని పట్టుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది యేసయ్యకి? అంత్యోదయ సంఘం చేసిన ప్రార్థన. అలాంటి ప్రార్థన వీరులుగా మనము నిలబడాలి. ఆమేన్. ఉన్నది లేనట్టుగాను లేనిది ఉన్నట్టుగాను చేయగలిగిన దేవుడు మన దేవుడు. మారిపోయి పిల్లిలాగొచ్చి సంఘంలో కూర్చున్నాడు. పులిలాగా సింహంలాగా జూలు దులుపుకుని ఎక్కడ క్రైస్తవులు అని ఎంటాడి పరుగులు తీసేవాడిని ఒకే ఒక్క దెబ్బ కొట్టింది అంత్యోదయ సంఘం ఉపవాస ప్రార్థనతో. సౌలు దెబ్బకు పట్టబడి వచ్చి అదే సంఘంలో చేర్చబడ్డాడు. సంఘంలోకి వచ్చిన ఆయన పరిచర్యతో ప్రారంభమయ్యాడు. ఎవరైనా విశ్వాసి పరిచర్యతోనే స్టార్ట్ చేయాలి విశ్వాస జీవితం. సంఘంలోకి వచ్చిన మనమందరము చిన్న బిడ్డల లాంటి వాళ్ళం. చెప్పలు కూడా మేము పరిచయం. చిన్న బిడ్డలైన మనమే దేవుని పని చేయడానికి మొహమాటం వేసి సిగ్గుపడి నేనేంది పరిచయం చేయటం అనుకుంటే నువ్వు దేవుని దగ్గర ఎట్లా ఎదుగుతావు? అసలు
మీరు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ చేయకపోయినా పర్లేదు, ఎక్కడైనా మీరు ఒక సంఘానికి వెళ్తే ఖచ్చితంగా సంఘంలో పరిచర్య చేస్తేనే దేవుడు గుడ్ మార్కులు వేస్తాడు. ఖచ్చితంగా గుడ్ మార్కులు వేస్తాడు. అప్పటికి మీకేం లాభం రాకపోవచ్చు, అప్పుడు మీకేం కనపడకపోవచ్చు, కానీ దేవుని దగ్గర మాత్రం నీకు సర్టిఫికెట్ ఉంటుంది, పరిచారకురాలు. స్తోత్రం. మంచి పరిచారకుడు. నేను మీకు చెప్తా, క్రికెట్ టీం ఉందా? క్రికెట్ టీంలో ఎంతమంది? 11 మంది. 11 మంది 11 రకాల నిపుణత కలిగి ఉంటేనే టీం పర్ఫెక్ట్గా ఉండట్టు. అవునా? కీపింగ్ చేసేవాడు కీపింగ్లో పర్ఫెక్ట్ అయితే, బౌలింగ్ చేసేవాడు బౌలింగ్లో పర్ఫెక్ట్ అయితే, బ్యాటింగ్ చేసేవాడు బ్యాటింగ్లో పర్ఫెక్ట్ అయితే, ఫీల్డింగ్ చేసేవాడు ఫీల్డింగ్లో పర్ఫెక్ట్ అయితే, కెప్టెన్ అనేవాడు అందరిని ఎక్కడ పెట్టాలో ఆ జ్ఞానం ఉంటే ఆ టీం ఏమో చెప్పండి. సంఘము కూడా దేవుని టీమే. స్తోత్రం. సంఘము కూడా దేవుని టీమే. ఆ టీమును దేవుడు ప్రిపేర్ చేస్తున్నాడు. ఆ టీములో నువ్వెంత ప్రాముఖ్యమో నేనంతే ప్రాముఖ్యం, నేనెంత ప్రాముఖ్యమో నువ్వంతే ప్రాముఖ్యం. నీ పని నీది, నా పని నాది. ఆమెన్. అలా చేసి ఒక అండర్స్టాండింగ్తో ఒక సిస్టమేటిక్గా చేస్తే అది దేవుని టీం. ఆ టీమును కొట్టగలిగే దమ్ము దేనికి ఉండదు. సౌలు పడిపోయాడంటే దేవుడు అంత్యోకయలో ఒక టీమును తయారు చేశాడు. మీకు అర్థమయ్యే పనిలో చెప్తా. అంత్యోకయలో దేవుడు ఒక టీమును తయారు చేశాడు. గొల్లపల్లిలో ఒక టీం తయారవును గాక, గొల్లపల్లిలో ఒక మంచి టీం తయారవును గాక. దేవుని పక్షమున ఉండేవాళ్ళు. అంత విధేయత, అంత లోబడే తత్వం, అంత ప్రేమ, అంత స్వచ్ఛమైన మనసు. ఆడికెళ్తే పని చెప్తారు అనుకోకూడదు. ఆడికెళ్తే వాక్యం చెప్తారు అనుకోకూడదు. దేవుని సన్నిధి అంటే అలా ఉంటే రైట్. సౌలు పట్టబడ్డాడు, వచ్చాడు, సంఘంలో పిల్లవాడలే చేరాడు, పరిచర్య చేస్తున్నాడు. మొదట్లో ఎవడు నమ్మలేదు, అది వేరే చరిత్ర లేదు, మళ్ళీ దానికి వెళ్ళే టైం చాలిపోదు. ఎట్లా గట్ట నమ్మారు. సంఘంలో ఉన్నాడు, పరిచర్య చేస్తున్నాడు, అక్కడ బోధించే బోధకులకి పరిచర్య చేస్తున్నాడు. అంత పరిచర్య చేసి ఒక స్థాయి మెల్లిమెల్లిగా వాక్యం బాగా తెలిసినాడు, మెల్లిమెల్లిగా స్థాయికి వచ్చాడు. ఈయన మెల్లిగా ఆయన లైఫ్ గురించి సాక్ష్యం చెప్పడం ప్రారంభిస్తే ఈ సాక్ష్యాన్ని బట్టి అనేకులు మారటం ప్రారంభించారు. నువ్వు బోధకుడు ఎట్లా అవుతావు తెలుసా? ప్రమోషన్ ప్రకారం అవుతావు. ప్రమోషన్ ఉంటుంది. విశ్వాసిగా వచ్చిన నీవు సంఘముతో మమేకమై, సంఘంలో మంచి పేరు కలిగి, బయట మంచి పేరు కలిగి, సంఘంలో పరిచర్య చేస్తూ, సంఘంలో అందరితో మమేకమై ఇలా ఉండి వాక్యాన్ని నేర్చుకుని ప్రార్థన చేసుకుంటూ నీ జీవితాన్ని అందంగా కట్టుకుని ఈ బ్యాలెన్స్లో నువ్వు చేసుకుంటూ వస్తే నీ ప్రవర్తన దేవునికి నచ్చి ఒక స్టెప్ బై స్టెప్ పైకి పెంచుతాడు. స్తోత్రం. ఆ స్టెప్ బై పెరిగినాక అక్కడి నుంచి నిన్ను ఎక్కడికి తీసుకెళ్లాలో అప్పుడు తీసుకెళ్తాడు. అలా విశ్వాసిగా వచ్చిన పౌలు పరిచారకుడయ్యాడు. పరిచారకుడైన పౌలు మెల్లిగా సాక్ష్యం చెప్పే స్థాయికి వచ్చాడు. సాక్ష్యం చెప్పే పౌలు ఇప్పుడు లైఫ్ మారిపోబోతుంది. ఇప్పుడు చదువుకున్న వాక్యం ప్రకారం లైఫ్ మారిపోబోతుంది. 1 సంవత్సర కాలంలో ఇది జరిగింది. చూడండి 11వ అధ్యాయమే 22. వారిని గూర్చిన సమాచారము యెరూషలేములోనున్న సంఘపు వారు విని బర్నబాను అంతియోకియా వరకు పంపిరి. చాలండి. బర్నబా అనే వ్యక్తిని మనకు చూపిస్తున్నాడు. బర్నబా అనే ఆయన ఎవరంటే యెరూషలేము సంఘంలో ఒక కీలక పాత్ర పోషించిన ఆయన. ఈ బర్నబాను గురించి ఆడ ఉంటుందంటే అపోస్తల కార్యముల గ్రంథం 4వ అధ్యాయంలో చివరి వచనం. కుప్రలో పుట్టిన లేవీయుడగు యోసేపు అను ఒకడుండెను. ఇతనికి అపోస్తలులు హెచ్చరిక పుత్రుడు అని అర్థమిచ్చు బర్నబా అను పేరు పెట్టి ఉండిరి. ఇతడు భూమి గలవాడై ఉండి దానిని అమ్మి దాని వెల తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టెను. ఆ బర్నబా ఎవరంటే 4వ అధ్యాయం చెప్తున్నాడు. అసలు ఆయన పేరు యోసేపు. ఈయన దేవురంటే కుప్రా అనేది మధ్యధరా సముద్రంలో ఒక దీపంలేండి. అది హిస్టరీ వచ్చినట్టు చెప్తా, అది వేరే విషయం. కుప్రా నుండి యెరూషలేముకి వచ్చాడు దేవుని మీద ప్రేమతో. స్తోత్రం. దేవుని కోసం వచ్చాడు. సౌలు కూడా టర్కీ దేశం నుండి యెరూషలేముకి వచ్చాడు దేవుడి కోసమే. సౌలు దేవుడి కోసం వచ్చాడు, బర్నబా కూడా దేవుడి కోసం వచ్చాడు. ఎందుకు వచ్చాడు? పేతురు చెప్పాడు, మీకున్న స్థిర ఆస్తులు అమ్మి మా పాదాల దగ్గర పెట్టండి అని ఒక పిలుపు ఇచ్చాడు. ఆ పిలుపు అందుకుని కుప్రలో ఉండవాడు. దేశం కాని దేశం అండి. ఏమండి? దేశం కాని దేశం. యేసుని నమ్ముకున్న వాళ్ళు ఎక్కడన్నా ఉండండి,
అపోస్తలు ఒక మాట చెప్తున్నారు, మనకి కలిగిన స్థిర ఆస్తులన్నీ అమ్మి అపోస్తల పాదాల దగ్గర పెట్టాలంట అని ఆ నోట ఈ నోట వెళ్తే, ప్రభువుని నమ్ముకున్నారు ఏ దేశంలో ఉన్నా వాళ్ళు ఆస్తులన్నీ అమ్మి తీసుకొచ్చి అపోస్తల పాదాల దగ్గర పెట్టారు. ఆ కార్యక్రమం చేయడానికి వచ్చాడు ఆయన కుప్రా నుండి. వాళ్ళ ఆస్తులన్నీ నమ్మి అపోస్తల దగ్గర పెడతానికి వచ్చాడు. స్తోత్రం. వచ్చిన ఆయన్ని పరిచర్యలో ఉంచేశారు. మీరు ఎప్పుడు కూడా సేవకుల దగ్గరకు వచ్చినాక పరిచర్యలో ఉండటానికి ఇష్టపడండి, దేవుని వాక్యం వినటానికి ఇష్టపడండి, దేవుని సన్నిధిని అనుభవించడానికి ఇష్టపడండి. ఇంకా ఏమి గుర్తుకురావు. అక్కడ అమ్మి ఆ ఎచ్చి వీళ్ళకి ఇచ్చి వెళ్దామని వచ్చాడు. వచ్చిన ఆయన వీళ్ళు ఏమన్నారంటే, ఏం వెళ్తాం వాళ్ళకి ఏడే ఉండన్నాడు. అంతకన్నా మహాభాగ్యమా అండి? ఏలియా దారిన వెళుతుంటే ఎలీషా పొలం దున్నుకుంటున్నాడు. ఏలియా వచ్చి దుప్పటి ఆయన మీద వేసి నన్ను వెంబడించన్నాడు. ఆమేన్. ఏలియాకేముంది? ఫ్యామిలీ లేదు ఏలియాకి, ఇల్లు లేదు ఏలియాకి. ఎక్కడుంటాడు ఎక్కడ చెప్తాడు చెప్పలేను. ఈరోజు ఈ ఊరుంటే రేపు ఇంకొక ఊరు వెళ్తాడు. ఉంటే తిండి ఉంటుంది, లేకపోవచ్చు, నిద్ర ఉంటుంది, లేకపోవచ్చు. పైగా దేవుని వాక్కు చెబితే చంపేసేవాళ్ళు కూడా ఉంటారు, ఎంటబడి చంపేవాళ్ళు కూడా ఉంటారు. ఇట్టటి ఆయన వచ్చి చక్కగా 12 ఎకరాల పొలం ఉంది, ఒకడే కొడుకు. 12 ఎకరాల పొలం ఉంది, ఒక్కడే కొడుకు. ఆయన ఒక్కడే పొలంలో పని చేసుకుంటున్నాడు. ఆ మంచి కుర్రోడు, పెళ్లి చేసుకునే వయసు వచ్చింది. ఆడి దగ్గరకు వచ్చి నువ్వు నా ఎంపడపడి రా అంటే మనం వెళ్తామా? ఏమండి? సేవకు పిలుచుకున్నాడంటే ఉద్యోగాలు ఎత్తుకోవట్ల పిల్లలు. స్తోత్రం కలుగునుగా. అర్థం కావట్లా దేవుని సన్నిధి. అది మహదానందం. దేవుని సేవకుడు నన్ను వెంబడించని పిలవటము మహదానందం. యేసయ్య శిష్యుల్ని పిలిచాడా? చేపలు పట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మిమ్మల్ని మనుషులను పట్టు జాలారుగా చేస్తాను నా ఎంబడి వచ్చానంటే, ఒరే ఆడికే గతి లేదు, వాడికే ఇల్లు లేదు, వాడికే తిండి లేదు, వాడి దగ్గరికి వెళ్ళి మీరేం బతుకుతారని వెనకలు లాగి ఉంటారా? వాళ్ళ అమ్మా నాన్నలు అని ఉంటారా మాట? కానీ దేవుని పిలుపు రావటం మహా గొప్ప భాగ్యం. అపోస్తల దగ్గర రంగాలు అపోస్తలు అన్నారు, ఇక్కడే ఉండిపో అన్నారు. అపోస్తలుడు ఆయనకు ఒక పేరు పెట్టారు. ఆయనకి పెట్టిన పేరు బర్నబా. బర్నబా అంటే హెచ్చరిక పుత్రుడు. హెచ్చరిక పుత్రుడు అనేసి కింద అర్థం ఇచ్చి ఉంటుంది, ఆదరణ పుత్రుడు. బర్నబాలో ఉన్న స్పెషల్ ఏందో చెప్తానండి. ఎవరైనా సంఘంలో కొత్తగా చేరారనుకోండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈయనే పరిచయం చేసుకుని వాళ్ళని తీసుకొచ్చి సంఘంలో పరిచయం చేస్తాడు. వేల మంది జనం కదండి. ఈ జనంలో ఎవరో రక్షణ పొందారు, ఎవరో మారు మనసు పొందారు. వాళ్ళకి సంఘంలో గుర్తింపు లేదు. కొంతమంది చేర్చుకోవడానికి కూడా ఇష్టపడరు. వాళ్ళు ఎలాంటి వ్యక్తిత్వాలు, హింస జరిగే టైంలో, ఆ టైంలో ఈ బర్నబా ఎవరైనా రక్షణ పొందారంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళతో పరిచయం చేసుకుని వాళ్ళని దర్శించి వాళ్ళని బలపరిచి వాళ్ళకి ఈయనకి తెలిసింది చెప్పి వాళ్ళని తీసుకొచ్చి అపోస్తల దగ్గర తీసుకొచ్చేవాడు. అలా సౌల్ని తీసుకొచ్చాడు. స్తోత్రం. ఎవరైనా యేసు ప్రభు దగ్గరకు వస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ వాళ్ళకు వాక్యం చెప్పి బలపరుస్తూ వాళ్ళని తీసుకొచ్చి సంఘానికి పరిచయం చేసేవాడు. అందుకు ఆదరణ పుత్రుడని పెట్టారని. ఇప్పుడు సౌలు సంఘాన్ని హింసించాడు. ఇంకొంచెం క్లియర్గా అర్థమైంది. సౌలు సంఘాన్ని హింసించాడు. సౌలు మారాడంటే కూడా నమ్ముతాడా? నేను మారానని చెప్పాడు సంఘంలోకి వచ్చి. ఈడు మాయగాడు మన గుట్టు రట్టు చేయటానికి, మన గుట్టు కనుక్కోవటానికి ఇదొక వేషం వేశాడు, మాయ వేషం వేశాడు వీడు. నేను మారానని చెప్పి మనలోకి వచ్చి మన లొసుకులని కనుక్కోవటానికి వచ్చాడని అన్నారు అందరూ. సౌలు బయటికి నెట్టేశారు. బర్నబా వచ్చి సౌలుని తీసుకొచ్చి అపోస్తల దగ్గర తీసుకెళ్ళి ఈయన నిజంగా మారాడండి, ఈయన ప్రవర్తన మారిందండి, నేను నమ్ముతున్నాను అని అపోస్తలకు పరిచయం చేసి సంఘానికి పరిచయం చేసి సౌలుకు ఒక స్టాండ్ ఇచ్చాడు. అంటే ఎవరు ఆదరించకపోతే ఈయన ఆదరిస్తాడు. అందుకు ఆయనకి ఆదరణ పుత్రుడు. ఎవరైనా బర్నబా పేరు ఆదరణ పుత్రుడు. సంఘంలోకి వచ్చిన వాళ్ళని నెట్టేయకూడదు. సంఘంలోకి వచ్చిన వాళ్ళని కలుపుకోవాలి. సంఘంలోకి వచ్చిన వాళ్ళతో ప్రేమతో మసులుకోవాలి. సంఘంలో వాళ్ళకి ఆనందాన్ని కల్పించాలి. మళ్ళీ చెత్త బంధాలు కాదు. స్తోత్రం కలుగును కాదు. కాబట్టి అది చూసి ఈయనలో ప్రేమను చూసి వాళ్ళు ఏం చేశారంటే ఆదరణ పుత్రుడని పెట్టారు. ఆ బర్నబాను అంతియోకాయికి పంపారు. ఇప్పుడు అంతియోకాయికి వచ్చాడు. ఇప్పుడు అంతియోకాయలు ఎవరున్నారు చెప్పండి? 13వ అధ్యాయంలోకి వెళ్ళండి, ముగించుకుందాం. అపోస్తల కార్యములు 13వ అధ్యాయం 1వ వచనం.
అంతియొకయలోనున్న సంఘములో బర్నబా నీగేర్ అనబడిన సుమియోను కురేనీయుడైన లూకియా చతుర్థాధిపతి అయిన హేరోదుతో కూడా పెంచబడిన మనయేను సౌలు అను ప్రవక్తలను బోధకులు నుండి మొత్తం ఎంతమంది? 5 ఉన్నారు. అంత్యోకయ సంఘంలో ఎవరున్నారు? బర్నబా ఉన్నాడు, నిగేర్ అనబడిన సుమియోను ఉన్నాడు, కురేనీయుడైన లూకియా ఉన్నాడు, చతుర్థాధిపతి అయిన హేరోతో పెంచబడిన మనయేనున్నాడు, సౌలు ఉన్నాడు. మొత్తం 5. వీళ్ళుగాక బోధకులు ఉన్నారు. ఆమేన్. వీళ్ళని ఎందుకు ప్రత్యేకంగా చెప్పండి? వీళ్ళు ప్రత్యేకంగా వచ్చారు ఆ సంఘంలోకి. సౌలు ఉన్నాడు, కానీ ఈ 4 ఎక్కడి నుంచి వచ్చారంటే యెరూషలేము నుండి వచ్చారు. బర్నబా, మనయేను, ఏమండి, లూకియా, వీళ్ళు ఉన్నారు కదా. ఈ 4 ఎక్కడి నుంచి వచ్చారు అంటే బర్నబా ఒక టీముతో అంత్యోకయకి వచ్చారు. అక్కడ నుండి వచ్చిన నలుగురితో బర్నబా ఏం చేశాడంటే సౌల్ని వెళ్ళి యెరూషలేము తీసుకుని ఇక్కడికి వచ్చాడు. కాబట్టి 5 పేర్లు ప్రత్యేకంగా మెన్షన్ చేశాడు. అర్థమైందా? సౌలు అంత్యోకయ సంఘానికి చెందినోడే, కానీ ఏం చేశాడంటే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు. చిన్న గొడవ వచ్చి ఇంటికి వెళ్ళిపోయాడు. ఆ వెళ్ళిపోయినోడిని బర్నబా వెళ్ళి తీసుకొచ్చి అంత్యోకయకి వచ్చారు. కాబట్టి 5 పేర్లు ప్రస్తావించబడ్డారు. ఒక రకంగా మీకు చెప్పాలంటే ఇది బర్నబా టీము. స్తోత్రం. బర్నబా టీము యెరూషలేము నుండి పంపబడింది ఎక్కడికంటే అంత్యోకయ సంఘానికి. అంత్యోకయ సంఘంలో బాగా సంఘం ఉంది, ఇంకా మీరు బలపరచనండి అని పెద్దలు పంపారు. వాళ్ళు రావటంతో అంత్యోకయలందరూ ఉపవాస ప్రార్థనలు పెట్టారు. స్తోత్రం కలుగును గాక. మనం ఒక చోట అడుగు పెట్టామంటే వాళ్ళు బ్లెస్ చేయబడాలి. ఆమేన్. వాళ్ళు దీవించబడాలి తప్ప వాళ్ళు మనల్ని నొచ్చుకోకూడదు. యెరూషలేము నుండి వచ్చిన పెద్దలు అంత్యోకయ సంఘంలో చీలిక పెట్టి సంఘం పెట్టుకోవాలి. ఆ సంఘాన్ని బలపరిచారు. అక్కడ నుంచి పంపించారంటే మీకు చెప్తా, వాళ్ళు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారా? కొన్ని పాయింట్లు చెప్తారా లేదా? ఎందుకంటే అంత్యోకయ సంఘంలో ఏం జరుగుతుందో కొన్ని పాయింట్లు వాళ్ళ దగ్గరకు వస్తే లేవా? క్లియర్గా ఏంటంటే ముగించుకుందాం. అంత్యోకయ సంఘం నుండి సమాచారం వచ్చిందండి యెరూషలేములో పెద్ద సంఘానికి. అంటే అంత్యోకయ సంఘంలో ఎలా కట్టబడింది, ఏం బోధ జరుగుతుంది, ఇప్పుడు కష్టం ఏంటి, ఇప్పుడు ప్రాబ్లం ఏంటి, ఇవన్నీ తెలుసుకుంటారా? తెలుసుకుని ఇక్కడ నుంచి ఒక టీం అక్కడ పంపుతున్నారు వాళ్ళని బలపరచడానికి. ఈ టీంకి ఏం చెప్తారంటే, అబ్బాయి ఆ సంఘంలో ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇలా కట్టబడింది, కాబట్టి మీరు ఇంకొంచెం మెరుగుపరచండి అని వాళ్ళకు కొన్ని సజెషన్స్ ఇస్తారు, కొన్ని నోట్లు ఇస్తారు. అవి తీసుకుని యెరూషలేము నుండి అంత్యోకయకి వచ్చారు బర్నబా టీము. ఆ బర్నబా టీము 5 మెంబర్లు. ఆమేన్. స్తోత్రం కలుగును గాక. ఈ అందరూ కలిసి ఏం చేశారు? ఉపవాస ప్రార్థన పెట్టుకున్నారు. ఈ ఉపవాస ప్రార్థన హోరాహోరీగా జరుగుతుంది. మనము హోరాహోరీగా ప్రార్థనలు గడపాలండి. రోషము కలిగి ప్రార్థన చేయాలి, ఆత్మతో నింపబడి ప్రార్థన చేయాలి. మీ అనుదిన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి, నన్ను మీ ఆత్మతో నింపునైనా మీ అభిషేకం దయచేయి ప్రభు అని హోరాహోరీగా ప్రార్థన చేస్తుంటే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి ఒక రివ్యూ ఓపెన్ చేస్తున్నాడు. ఏంటంటే, నా సేవకు మీలో నుండి 2 సెపరేట్ చేసుకుంటున్నాను నేను. స్తోత్రం. నా సేవకు మీలో నుండి 2 నేను ప్రత్యేకించుకున్నా. ఆ 2 ఎవరు? సౌలు, బర్నబా. సౌలు కంటే బర్నబా సీనియర్ పరిచర్యలో, వాక్యములో. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే సౌల్ని, బర్నబాను సెపరేట్ చేయండి. వాళ్ళ పక్షాన నాకు ఒక ప్లాన్ ఉంది, వాళ్ళు నా పని చేయాలి అనగానే సంఘం అంతా ఇష్టపడ్డారు. అదే మనమైతే ఎప్పుడు నుండి పరిచర్య చేస్తున్నాను రా, ఎప్పుడు నుండి ఉన్నాను నేను, సంఘం ఆరంభం నుండి ఉన్నాను, నాకు ఇచ్చాడు ఛాన్స్ అని మనం వంతపడతాం. కానీ పరిశుద్ధాత్మను నమ్మినోళ్ళు సంఘం అంతా చపలగొట్టమైపోయారు, ఆనందించారు. వాళ్ళిద్దరిని ముందుకు పిలిచారు. ఆమేన్. సన్మానం చేయలా, బట్టలు పెట్టలా, అందరూ మనస్ఫూర్తిగా ప్రార్థన చేశారు. స్తోత్రం కలుగును గాక. వీళ్ళు ఏ మార్గమున నడవాలో మీరు నడిపించండి అయ్యా, వీరు ఎలా మాట్లాడాలో వీరిని చేత మీరు మాట్లాడండి అయ్యా, వీరు ఏ ప్రాంతాల్లో సేవ చేయాలో ఆ ప్రాంతాలకి నడిపించయ్యా, ఎప్పుడు కూడా వీరిని వదిలిపెట్టొద్దయ్యా, వీరికి తోడుగా ఉండయ్యా, మీ ఆత్మ నడిపింపు క్రిస్టల్ క్లియర్గా అనుగ్రహించయ్యా, మళ్ళీ మేము కలుసుకునేంత వరకు కాపుదలు ఉంచయ్యా అని అందరూ సంఘం సంతోషంతో ఆనందంతో ప్రార్థన చేశారు. ఈ పెద్దలు వారి మీద నూనె అభిషేకించి సేవకు ప్రత్యేకించారు. చూసారా జరిగిన సంఘటన? అంత్యోకయ సంఘం యొక్క విశిష్టత చెప్పండి మీరు. ఎక్కడి నుండో చెదిరిపోయి వచ్చి ఒక చోట గూడు కట్టుకున్నారు. గూడు కట్టుకోవడం కూడా సిస్టమేటిక్ కట్టుకున్నారు. కట్టుకున్న వాళ్ళు అందరూ రైఫుల్గా తయారయ్యారు.
ఈ సంఘంలో రైఫులుగా తయారవుతున్నారు మీరు. ఎంతసేపటికి ఎదుటి లోపాలు మీరు ఎత్తకమాకండి, అది తప్పు, అది నీచం. ఎదుటోడికి ఏమన్నా మీకు అనవసరం, వదిలేయండి. లోకం వాళ్ళు చేస్తున్నారు, మీరు చేస్తే అనుకోండి. ఏసై ఎవడి లోపాలు ఎతికాడా? ఏసై కంటే మనకు బాగా తెలుసా ఎదుటి లోపాలు? మన హృదయంలో ఏమనుకుంటున్నామో ఏసైకి తెలుసు. నీలో ఏమన్నా సరే నువ్వు అట్టుండు, ముందు నా మాటిను, నేను నిన్ను దీవించని, నీ నొప్పులు తీసేయని, నీ బలహీనతలు తీసేయండి, నా మీద నీకు విశ్వాసం కలగని, అప్పుడు కూర్చోబెట్టి నీకు సిస్టం నేను నేర్పుతా. స్తోత్రం. అది యేసయ్య బోధ. అలా మారి సంఘమై అనేకులుగా విస్తరించి అంత్యోకయ సంఘం యొక్క గొప్ప లక్షణాలు మనం తెలుసుకుని వాటిని మనము పాటిస్తే మనము బాగుంటాం, మన కుటుంబాలు బాగుంటాయి, మన సంఘము బాగుంటుంది. సంఘాన్ని హింసించిన సౌలు ఒక మంచి క్రీస్తు సోల్జర్గా తయారు చేసిన అంత్యోకయ సంఘం అండి. కరుడు కట్టిన తీవ్రవాదిని సాధు జంతుగా మార్చి క్రీస్తుకు అప్పగెప్పింది అంత్యోకయ సంఘం. ఎంత గొప్ప సంఘం అండి! నిజంగా వాళ్ళకి హ్యాట్సాప్ చెప్పవచ్చు. విశ్వాసులకి చెప్పాలి, సేవకుడికి చెప్పాలి. అంతేనండి. సేవకుడికుండి విశ్వాసికి లేకపోతే అది కట్టబడదు, విశ్వాసులకుండి సేవకుడికి లేకపోయినా అది కట్టబడదు. ఇద్దరి మాట కలిస్తేనే కట్టబడదు. ఒకే ఒక్క మాట చెప్పొచ్చు మీరు, అంత్యోకయ సంఘం యొక్క స్పెషల్ ఏంటంటే కరుడు కట్టిన తీవ్రవాదిని సాధు జంతువుగా మార్చి యేసయ్యకి అప్పచెప్పిన సంఘం. ఇంకా వేరే మాటే లేదు. ఆయన వెళ్ళాడండి ఇక సౌలు. ఈడ హింస ఏం చేశాడో కానీ దేవుని కొరకు పడ్డ కష్టాలు, ఆయన పొలము దున్నిన విధానము, ఖండాంతర సేవ చేశాడండి. ఆసియా ఖండంలో ఉన్న ఆయన యూరప్ ఖండంలోకి వెళ్ళి అందరిని మహామహా మేధావులను ఓడించి క్రీస్తును ఒప్పించి సంఘాల మీద సంఘాలు కట్టి క్రీస్తు మన సంఘం అంతటికి ఒక రాజ్యాంగంలో రాసిపెట్టిన ఆయన పౌలు భక్తుడు. పౌలు 14 పత్రికలు రాశాడు, అదే రాజ్యాంగం. అవి లేకపోతే సంఘానికి సూచనలు లేవు. అంత గొప్ప మహానుభావుడుగా దేవుని ప్రణాళిక ఉంది ఒకటి, దాంతోపాటు తర్పీదు ఇచ్చేవాళ్ళు కూడా ముఖ్యం. మీరందరూ ఇక్కడికి వస్తున్నారంటే మీ అందరికీ దేవుడు తర్పీదు ఇస్తున్నాడు. అది నా పేరున్నా లేకపోయినా మనందరికీ దేవుడు తర్పీదు ఇస్తున్నాడు. ఇప్పుడు మనమందరం ఎట్లా ఉండాలంటే అంత్యోకయ సంఘములాగా రోషము ధరించి ఆత్మ సంబంధమైన బిడ్డలముగా ఉండాలి. ఆమేన్.